మనకున్నటువంటి ప్రతి హక్కుని కూడా తాకట్టు పెట్టారని చెప్పొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏంటండి, కరెంటు ఛార్జీలు భారీగా ఎందుకు పెంచారు, ఆర్టీసీ ఛార్జీలు ఎందుకు భారీగా పెంచారు, విదేశీ విద్యా పాలసీ ఎందుకు అమలు చేయలేదు, మద్యపాన నిషేధం ఎక్కడ, రేట్లు పెంచి ఎందుకు పేదల రక్తమాంసం తింటున్నారు, ప్రత్యేక హోదా ఎక్కడ, ఇసుక ధరలు ఎందుకు పెంచారు, పోలవరం ప్రాజెక్టు పరిస్థితి ఏమిటి, గుంతల రోడ్ల పరిస్థితి ఏమిటి, పెట్రోల్ రేటు ఎందుకు ఇండియాలోనే ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు ఎక్కువగా ఉంది, చెత్త మీద పన్ను వేయాలని ఎందుకు ఆలోచన వచ్చింది ఈ వైసీపీ గవర్నమెంట్ కి, ఆస్తు పన్ను ఎందుకు పెంచారు, బాత్రూమ్ మీద పన్ను ఎందుకు వేశారు, జాబ్ క్యాలెండర్ ఎక్కడ, కొత్త పరిశ్రమలు ఎక్కడ, మీరు తెచ్చిన ఐటీ కంపెనీలు ఎన్ని, కాంట్రాక్ట్ ఉద్యోగులు రెగ్యులర్ ఎప్పుడు, వారంలో రద్దు చేస్తున్న సిపిఎస్ ఏమైంది, నిత్యావసర ధరలు ఎందుకు పెరుగుతున్నాయి, ఎందుకు అదుపు చేయలేకపోతున్నారు, ఎందుకు పోయారు, వ్యవసాయ మోటార్లకి మేట్లు ఎందుకు బిగించారు పెడుతున్నారు, యూనిట్ కరెంట్ 5 రూపాయల నుంచి 20 సంవత్సరాలకు ఇచ్చే పీపీఎల్ ని రద్దు చేసి పీక్ కరెంట్ యూనిట్ 18 రూపాయలు. కృష్ణవేణి గారు పూర్తిగా మీరు చాలా లిస్ట్ చెప్తున్నారు. ఎస్ మోహన్ రెడ్డి గారు చాలా చాట్లు సరిపోవండి, పుస్తకాలు సరిపోవండి, మధ్యపోతు నారాయణ గారు చేసి ప్రజలు మభ్యపెట్టి ఇవాళ మళ్ళీ ప్రజల జీవితంలో పిచ్చిపెట్టడానికి అధికారంలో రావడానికి వైసీపీ వాళ్ళు మళ్ళీ మళ్ళీ రాష్ట్ర భవిష్యత్తు 5 సంవత్సరాల అంధకారంలో వెళ్ళిపోతుంది. వైసీపీ కనుక మళ్ళీ నమ్మే పరిస్థితి ఉంటుంది. రైట్ కృష్ణవేణి గారు ఎస్ మోహన్ రెడ్డి గారు చెప్పండి. రాష్ట్ర అవగాహన గురించి మాట్లాడుతున్నా, మీరు దోపిడీలు చేసుకొని ఆడ పార్టీ ఆఫీస్ కోసం స్థలం తీసుకున్నారు, 2.5 ఎకరా, ఏది రాజధాని తప్పిందా, రేపు ఉందన్నాడు పివాని కూడా పెట్టాం లోపల, తొందరపడద్దు, 2 రోజులు మేతూన్ అయిపోతే ఎలక్షన్ అయిపోతానే మోహన్ రెడ్డి గారు సబ్జెక్ట్ మీద మాట్లాడదాం పూర్తిగా. కృష్ణవేణి గారు పూర్తిగా మీరు చాలా సందర్భాల్లో చాలా విషయాలు ప్రస్తావించారు, అవన్నీ కూడా వైసీపీ చేయలేకపోయిందని. ఎస్ మోహన్ రెడ్డి గారు ఆ విషయాల గురించి చెప్పండి. ఎందుకు పూర్తి స్థాయిలో చాలా లిస్ట్ చెప్పినటువంటి పరిస్థితి, చెత్త మీద పన్ను దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఎందుకు వైసీపీ నిర్ణయాలు తీసుకోవాల్సింది అని అడుగుతున్నారు, దానికి ఏం చెప్తారు?